ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడా లేనంత ఎత్తులో నిర్మించామని విగ్రహ ఆవిష్కరణ సంబరాలకు సిద్ధమైన ప్రభుత్వం నరసరావుపేటలోని గడియార స్తంభం వద్ద గల అంబేద్కర్ విగ్రహము ప్రజలకు కనిపించకుండా ఎదురు భారీ ఎత్తుగల గడియార స్తంభాన్ని ఏర్పాటు చేయించి అంబేద్కర్ విగ్రహం వెనుక యాడ్ ఏజెన్సీ వారిచే భారీ ఎత్తులో వ్యాపార ప్రకటనల హోర్డింగ్ ఏర్పాటు చేయించి అంబేద్కర్ను అవమానపరుస్తున్నారని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 వారాల క్రితమే భారీ హోర్డింగ్ను తొలగించాలని నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్కు వినతి పత్రం ఇచ్చినప్పటికీ హోర్డింగ్ స్తూపాన్ని తొలగించడంలో కమిషనర్ మీనమేష లెక్క పెడుతున్నారని రమేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా రోజులు నోటీస్ గతంలో కూడా నోటీస్ ఇచ్చాను. తీయకపోతే ఎమ్మెల్యే గారు కూడా చెప్పండి, వెంకటేశ్వరరావు కాల్ చేసి చెప్పండి. డిఎస్పీ గారు మీటింగ్లో ఉన్నారు, దానికి నేను వెళ్తున్నాను. పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేటలో గడియార స్తంభం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎన్నుకున్నటువంటి హోర్డింగ్ను పూర్తిగా తొలగించాలని స్తంభంతో సహా మేము చాలా కాలం నుంచి మున్సిపల్ కమిషనర్ గారిని కోరటం జరిగింది. వారు ఈ సంక్రాంతి పండుగ తర్వాత వర్కర్లు వస్తారు, యాడ్ ఏజెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడాము, పూర్తిగా తీస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అది ఆచరణ రూపంలో జరగలేదని చెప్పేసి ఈరోజు దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి తరఫున అదేవిధంగా వివిధ పార్టీల నాయకులతో కూడా కలిపి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కోరటం జరిగింది. వారు తీస్తానని చెప్తున్నారే తప్ప అవి మాటల రూపంలోనే ఉన్నాయి. ఓ పక్కన విజయవాడలో భారీ ఎత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేశం మొత్తం కూడా మన రాష్ట్రం వైపు చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దానికి భిన్నంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా ఈరోజు మరి ఆయన విగ్రహానికి ఎదురుగా ఒక పెద్ద గడియార స్తంభాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా వెనక వైపు ఒక భారీ హోర్డింగ్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి విగ్రహం కనిపించకుండా చేసేటటువంటి ఒక కుట్ర ఈరోజు నరసరావుపేట మున్సిపాలిటీ అధికారులు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ మరి ఇప్పటికీ 2-3 సార్లు కమిషనర్ గారితో చెప్పిన మీదట కూడా ఇది ఆచరణకు నోచుకోలేదు. కాబట్టి అతి త్వరలోనే మరి భారీ ఎత్తులో నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా అన్ని దళిత ప్రజా సంఘాలతో కూడా కలిసి ఒకసారి కార్యాచరణ సిద్ధం చేసి మరి ఖచ్చితంగా దీనికి భారీ ఎత్తులో నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు. వదిలేకూడదు, అసలు ఒకసారి ఉంచాలి. వాలంటీర్స్ మరియు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కాన్వాస్ సర్వే నిర్వహించాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి శ్రీనివాస్ సూచించారు. మండలంలోని లింగంగుంట్ల సచివాలయంను ఆయన శుక్రవారం సందర్శించి వాలంటీర్లకు మరియు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చి వారి నుండి వివరాలు సేకరించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ GSWS యాప్ వాలంటరీ CFM SID ద్వారా లాగిన్ కావాలన్నారు. క్యాస్ట్ సర్వే 2 స్టెప్స్గా కండక్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు. వరుసగా 10 రోజుల పాటు జరిగే క్యాస్ట్ సర్వేను వేగవంతం చేయాలని వాలంటీర్లకు మరియు సచివాలయ సిబ్బందికి శ్రీనివాస్ గారు సూచించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న క్యాస్ట్ సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఖాళీలు 22 + 4 ఖాళీలు 22 18 ఖాళీలు అయితే ఇన్ఛార్జ్ ఇచ్చాను. సచివాలయ స్టాఫ్ వచ్చేటప్పుడు ఇప్పుడు 6 లైన్లో ఉంది, 6 నుంచాం వీళ్ళకి అంటే ఒక్కొక్కరికి అంటే నలుగురు వస్తారు. ఎవరు ఓపెన్ చేసినా కూడా నలుగురు చూపిస్తుంది, ఎవరుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు.
సైకిల్ ప్రతిదీ తప్పుడే వేయాలి కాబట్టి వాడి అన్నింటితో చేర్చుకుంటే వెళ్ళాల్సింది. పొద్దున్న నేను వన్లోకి వెళ్ళాను. వన్లో మా స్పీడ్ పొద్దున్న 5కి ఒక ఇద్దరు స్పీడ్ అయితే డాష్ బోర్డ్లో ఎవరు లాగినాయారనేది కనపడదు. డాష్ బోర్డు అనేది ఇంకా అప్డేట్ అవ్వాలి. ఏమైందంటే 0.21% అయింది. మనకి 2 గ్రామ్స్ అదే వచ్చా 1465 హౌస్ కంప్లీట్ చేశారు మధ్యలో. ఎస్సీ వర్గీకరణ కేంద్ర ప్రభుత్వంపై కమిషన్ కాలయాపన కోసమే డాక్టర్ పిడమర్తి రవి ఎస్సీ వర్గీకరణ కోసం ఉభయ రాష్ట్రాల్లో 30 ఏళ్ల నుండి ఉద్యమం జరుగుతుంటే మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వర్గీకరణపై కమిటీ వేయడం అంటే కాలయాపనే. ఈ మాదిగలన్నీ మోసం చేయడమే. గతంలో ఎస్సీ వర్గీకరణపై ఉన్నటువంటి ఉషా మొహరా మరియు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఎస్సీ వాటిని ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వకుండా కమిటీని అమలు చేయకుండా కాలయాపన చేసింది. అటువంటిదే ఈ మోడీ చేసినటువంటి కమిటీ ఒకవైపు సుప్రీంకోర్టులో వేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ కమిటీ వేయడం విడ్డూరం. వెంటనే తెలుగు రాష్ట్రాల్లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్న మోడీ వెంకయ్య నాయుడు మాదిగలతో కాలు ముగించుకొని ఇప్పుడు మా కన్నీళ్లు తుడుస్తామని చెప్పి కమిటీ వేయడం మరోసారి మాదిగలకు అన్యాయం చేయడమే. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఫిబ్రవరి 10 నుండి తెలంగాణలో రాష్ట్రంలో 17 పార్లమెంట్ తిరిగి బీజేపీని ఓడియమని ప్రచారం చేస్తాం. ఈ నెల 25న అదేవిధంగా ఫిబ్రవరి 5, 6 తారీఖున ఎస్సీ వర్గీకరణ కోసం తలపెట్టిన చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాదిగలను కోరుతున్నాం. మాదిగ సంఘాలన్నీ చెలో ఢిల్లీకి సమాయత్వం కావాలని కోరుతున్నాం. రేంజల్ మండలంలోని నీలా గ్రామంలో గల శైలనీ బాబా దర్గాను నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజురెడ్డి గారు దర్శనం చేసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శైలనీ బాబా ఆశీర్వాదం వల్లనే కాంగ్రెస్ పార్టీ తరఫున నారాయణ్ ఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. ఈ శైలనీ బాబా ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉండాలని, నా నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సంతోషాలతో ఉండేలా దీవించమని కోరుకున్నానని తెలిపారు. ఈ యొక్క నీలా గ్రామ శైలనీ దర్గా పూజారి వాహిద్ బాబా గారికి సన్మానించారు. తదనంతరం దర్గా ఆస్థానం తరఫున ఎమ్మెల్యే గారికి శాల్వాతో సన్మానించారు. ఈ శైలాని వైద్ బాబా నీలా గ్రామం దర్గాకి ఇప్పుడు నా ఎలక్షన్ కంటే ముందు కూడా రమ్మని చెప్పడం జరిగింది. కానీ టైం తక్కువ ఉన్న వల్ల ఆ రోజు రాలేకపోయినా, కానీ దర్గాలో నా గురించి ఆయన ప్రార్థన చేయడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్లు గెలిచిన తర్వాత కూడా రోజు ఎన్నోసార్లు వద్దాము, మా మిత్రుడు ఫారూక్ ఎన్నోసార్లు పోదామని అంటే కూడా టైం దొరకలేదు. ఈరోజు కూడా ఇక ఎన్ని రోజు పోస్ట్పోన్ అవుతా ఉన్నది, ఈసారి ఖచ్చితంగా పోదాం ఈరోజు అని చెప్పేసి ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా కూడా ప్రోగ్రాంలలో కూడా ఆలస్యమైనా సరే బాబా గారిని అడిగి రావచ్చా ఈ టైంలో అని అంటే ఎప్పుడైనా రావచ్చు అని అంటే మళ్ళీ ఇంత రాత్రి అయినా కూడా ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. శైలాని బాబా మా అందరి మీద ఆయన ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ గెలిపించడం జరిగింది. ఇక ముందు కూడా శైలాని బాబా ఆశీర్వాదం మాపై ఉంచి ఇంకా ప్రజలకు అన్ని విధాల సేవ చేసి నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి చేసే విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నిజామాబాద్ పట్టణంలో 11 డివిజన్లో వెంగళరావు నగర్కు మార్గమధ్యలో కొత్తగా 1 కోటి రూపాయల బడ్జెట్తో నిర్మిస్తున్న నిజాం కెనాల్ బ్రిడ్జ్ పనులు పరిశీలించి అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు ఎమ్మెల్యే గారికి తమ సమస్యలు తెలుపగా ఎమ్మెల్యే గారు స్పందిస్తూ త్వరలోనే అధికారులతో సమావేశమై డివిజన్ల వారికి సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతిరెడ్డి,
కార్పొరేటర్లు మమత, ప్రభాకర్, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లోకేశ్వరం మండలం బాగాపూర్లో శ్రీ రాజ్యలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని స్థానిక శాసనసభ సభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ కమిటీ వారు సాధారణంగా ఆహ్వానించి శాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామి ఆశీర్వాదంతో సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో విరసిల్లాలని కోరారు. ఇందులో ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. श्रीधराय नमः, ओं ऋषिकेशाय नमः, ओं पद्मनाभाय नमः, दामोदराय नमः, ओं शंकरेशनाय नमः, ओं अनिरुद्राय नमः, ओं पुरुषोत्थाय नमः, ओं मदोक्षाजाय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपवेन्द्राय नमः, ओं हराय नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्ण परब्रह्मणे नमः. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని దర్పల్లి మండలం వాడి గ్రామం వద్ద 9.50 కోట్లతో త్వరగతిన హై లెవెల్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేస్తామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు తెలిపారు. శుక్రవారం వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లో లెవెల్ వంతెన ఉండడంతో వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. దర్పల్లి మండలంలోని వాడి బ్రిడ్జ్ చిరకాల కోరిక. ఈ ప్రాంతానికి ప్రతిసారి వర్షాలు పడ్డప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ మీద లో లెవెల్ కాజ్వే నుండి పైనుండి వాటర్ పోవడము, మరి రోడ్డు రాకపోవడం ఇబ్బంది ఉండడము. మరి అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి 9.5 కోట్లతోని ఇవాళ మేము ఇక్కడ ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపన చేయడం జరిగింది. తప్పకుండా ఈ పనులు చాలా వేగవంతంగా చేసి ఈ రాబోయే సీజన్ లోపలనే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ ప్రజలందరూ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇదే కాకుండా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఈ లో లెవెల్ బ్రిడ్జ్లు ఉన్నాయి కానీ దాన్ని అన్ని కూడా హై లెవెల్ బ్రిడ్జ్గా మారుస్తాం. ఎందుకంటే ఇప్పుడు కన్వీనియన్స్, ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఎక్కడ వరదలు వచ్చినా ఏమొచ్చినా మరి ప్రాంతాల వారికి ప్రాబ్లం కాకుండా డెఫినెట్గా అత్యధిక నిధులు కేటాయించి మరి ఈ లో లెవెల్ బ్రిడ్జెస్ అన్ని కూడా హై లెవెల్ బ్రిడ్జ్గా కన్వర్ట్ చేస్తాం. సరే, రూరల్ మెదక్ జిల్లా రామాయంపేట శివారులో 481 సర్వే నెంబర్ గల వ్యవసాయ భూముల్లో గత 4 రోజులుగా ట్రాన్స్ఫార్మర్ వైర్లు తెగిపోయి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రబీ సీజన్లో వేసిన పంట పొలాల్లో నారుమడ్లు ఎండిపోయి కరెంటు లేక నానా అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న తీరు ఎంతవరకు సమంజసమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రామాయంపేట విద్యుత్ ఏఈ పెంట్యా నాయకును వివరణ కోరగా మండల పరిధిలోని వ్యవసాయ రైతులు, వినియోగదారులు, అధికారులు ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని, తమ సంస్థకు సహకరించినట్లయితే తాము వెంటనే రైతుల ట్రాన్స్ఫర్ వైర్లు కనెక్షన్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఆడ సర్వే నెంబర్ రాసిస్తేనే ఈడ వచ్చి వేస్తామని అన్నారు. వేయలేరు. నిన్న ఫోన్ చేస్తే నిన్న వస్తున్నామని అన్నారు. ఏదో కాసారం కావాలన్నారు. కాసారం కూడా అన్న చెప్పిండు. కాసారం గురించి కూడా చెప్తే వేస్తామని అన్నారు. మళ్ళీ ఈరోజు వరకు కూడా ఏది లేదు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే మీరు బిల్లు కట్టేదాకా వేయము అని మాట్లాడుతుంది. ఎన్ని రోజులు అయింది తెగిపోయి? 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి ఇంతవరకు అది పట్టించుకునేటోళ్ళు లేరు ఎవరు కూడా. అది నేను కూడా ఇక్కడ రావద్దా అట్లా అని చెప్పిన ఆయనకు కూడా, కరెంట్ ఆయన ఉన్నది కూడా అంత పర్యలు వాస్తుంది. అది ఎండకపోతుంది సార్ అంటే జర ఈరోజు అయితే వేయుర్రి, వేస్తే రేపైనా సరే బిల్లు ఇవ్వాలి, సాయంత్రం వరకులైనా సరే బిల్లు కడతా అని చెప్తే కూడా ఆయన నేను వెయ్యా అని మాట్లాడుతుండు. అంటే ఆ చర్య తీసుకోవాలి ఏ డిపార్ట్మెంట్ అయినా అది కోరుతున్నాను. పట్టణంలో గల సిద్దిపేట రోడ్లో ట్రాన్స్ఫార్మర్ మీదకి వెళ్ళి
2 పోల్ల మట్టము కరెంటు వైరు తెగిపోయింది. అది 4 రోజుల క్రితం. 4 రోజుల క్రితము కరెంటు వైరు తెగిపోయిన విషయము రామాయంపేట కరెంట్ అధికారులకు లైన్మెన్లకు విన్నవించడం జరిగింది. 4 రోజులైన నేటి వరకు వాళ్ళ నిర్లక్ష్యంతో పట్టించుకోవడం లేదు. వాళ్ళు పట్టించుకోకపోవడంతో రైతులు నాటు వేసుకోవడానికి పొలం దున్నిన వాళ్ళ భూములన్నీ ఎండుకపోతున్నాయి. ఈరోజు మళ్ళీ రైతులు ఏం చేయాలి? మళ్ళీ ట్రాక్టర్కు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ దున్నించుకోవాలి, మళ్ళీ నాటేయాలి. కరెంటు వాళ్ళు చేసిన నిర్లక్ష్యానికి రైతులు బలి అవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వము అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ అధికారులు మాత్రము మళ్ళా పడుకొని నడుస్తున్నారు. కాబట్టి దీనిపైన ఈ అధికారుల పైన ఏఈ గారు దీనికి సంబంధించిన లైన్మెన్ ఎవరైతున్నారో వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం, మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుందేమో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అధికారులేమో ఇంత నిర్లక్ష్యం చేస్తారు. ఒకవేళ ఆ వైరుకు తగిలి ఎవరన్నా చనిపోతే దానికి ఎవరు బాధ్యులు? ఈ అధికారులే బాధ్యులు. కాబట్టి వీరిపైన తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అది అతి తొందరలో ఒకవేళ చేయకుంటే దీని మీద ఎలాంటి కార్యక్రమం అయినా చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఇట్లు మీ పాతూరి రాజు. జై పెంచే నాయకు ఎలక్ట్రిసిటీ రామంపేట్ అగ్రికల్చర్ వినియోగదారులకు నా యొక్క విన్నపము. ఇప్పుడు కొత్త సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి, కొత్త పంట స్టార్ట్ అయింది కాబట్టి అందరు కన్వర్లు వాళ్ళ బిల్లుకు అగ్రికల్చర్ సంబంధించిన బిల్లు, ఇంటికి సంబంధించిన బిల్లు కట్టుకొని అందరు రెగ్యులర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు గత సంవత్సరం నుంచి మనకు డ్యూ ఉన్నాయి, అంతకుముందు డ్యూ ఉన్నాయి, అన్నీ రెగ్యులర్ చేసుకుంటే మేము ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా సప్లై ప్రొవైడ్ చేస్తాము. ఈ ఇంటరప్షన్ ఒక అవుతుందంటే మనకు కట్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఈ పేమెంట్ చేసుకుంటే మేము ఫ్రీ సప్లై ఎలాగో రోజుకో రూపాయి కాబట్టి డైలీ మంత్కి 30 రూపాయలు అనేది అమౌంట్ పెద్ద అమౌంట్ ఏం కాదు. ఇది అందరు కన్వర్లకు విజ్ఞప్తి, అందరు కట్టుకోవాల్సిందిగా నా ఒక పల్లవి అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రూప్ చైర్మన్ మల్కా కొమరయ్య మెట్టుగూడ నుండి ఉప్పల్ వరకు ప్రయాణించారు. మెట్రో ప్రయాణికులతో మాట ముచ్చట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రయాణంలో విభిన్న ప్రయాణికులతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ప్రయాణికుల మంచి చెడులను తెలుసుకున్నారు. మెట్రో రైడ్లో చైర్మన్ మల్కా కొమరయ్య యువకులు, సీనియర్ సిటిజన్లు మరియు ఐటీ నిపుణులతో సహా సమాజంలో జరిగే అవకతవకల గురించి తెలుసుకున్నారు. ఇంకా లేవా మైక్ సిస్టమ్ చదండి కొంచెం తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి దుబాయ్లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. దుబాయ్ ఎడారిలో డెజర్ట్ బైక్ నడుపుతూ ఉల్లాసంగా కనిపించారు. కొన్ని రోజుల క్రితమే మేడ్చల్ మున్సిపల్ నేతలతో కలిసి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లిన మల్లారెడ్డి రాజకీయాలను కాసేపు పక్కన పెట్టారు. అక్కడి సందర్శనీయ స్థలాల్లో వ్యవహరిస్తున్నారు. అరబ్బుల తరహాలో తలపాగా చుట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెల్ల దుస్తులు ధరించి డెజర్ట్ బైక్ నడిపి ముచ్చట తీర్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకర్షిస్తుంది. ఇటీవల మల్లారెడ్డి గోవా బీచ్లోనూ సందడి చేశారు. గోవా బీచ్లో ఆయన పారాగ్లైడింగ్ చేయడం విశేషం.
విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటానికి రూపమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కీర్తించారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరిట అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అందరినీ ఒక్కతాటిపై తీసుకురావడానికి అంబేద్కర్ స్ఫూర్తి అని పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రపంచంలోని అంబేద్కర్ విగ్రహాలన్నింటికంటే పెద్దది అని వెల్లడించారు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్కు ఇకపై విజయవాడ చిరునామాగా మారుతుందని పేర్కొన్నారు. 133 సంవత్సరాల తరువాత కూడా అంబేద్కర్ గారు మరణించిన 68 సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద, సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు చేస్తా ఉన్నాము? కారణం, ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది. బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బతికే ఉంటాడు. ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ, మన బ్రతుకుల్లోనూ, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఈ దేశంలో పెత్తందారితనం మీద, అంటరానితనం మీద, కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద, ఆ దుర్మార్గాల మీద, అక్క చెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు ఆ మహామనిషి. విజయవాడలో, అది కూడా స్వాతంత్ర సమర చరిత్ర ఉన్న మన స్వరాజ్య మైదానంలో, అది కూడా 75వ రిపబ్లిక్ డేకు సరిగ్గా వారం రోజుల ముందర మనం ఆవిష్కరిస్తా ఉన్న ఈ అంబేద్కర్ గారి మహాసుగ్రహం, మహాశిల్పం. ఈ విగ్రహం కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ విగ్రహం చూసినప్పుడల్లా కూడా ఈ విగ్రహం పేదల హక్కులకు, మహిళల హక్కులకు, మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్టయితే ఆయన అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడు చూసినా కూడా, ఆయన విగ్రహాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కూడా మనకు కనిపిస్తూనే ఉంటాడు. ఈరోజు ఆయన సమసమాజ భావాలకు నిలువెత్తు రూపంగా కూడా ఎప్పుడూ కూడా మనందరికీ కూడా ఆయన గురించి ఆలోచన చేసినప్పుడల్లా కూడా మనందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఆయన రాజ్యాంగ హక్కుల ద్వారా, రాజ్యాంగ